Hi Dean. So most of the student ask about sir, రష్యా ఎందుకని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అడుగుతున్నారండి. సో మాకు జార్జియా ఉంది కదండి, వియత్నాం ఉంది కదండి, కిర్గిస్తాన్ ఉంది, లేదా సెంట్రల్ అమెరికా ఉంది, యూరోప్ ఉంది. కంపారిటివ్లీ ఈ కంట్రీస్తో పోల్చుకుంటే సో రష్యా ఎందుకు బెస్ట్ కంట్రీ అడుగుతున్నారండి. సార్ రష్యా బెస్ట్ కంట్రీ ఎందుకంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇండియాకి వచ్చేసరికి ఇంకొక ఇండియా, మన ఇండియాలోనే ఇంకొక ఇండియా అనమాట. అంటే మనకి వాళ్ళకి వీసా అవ్వచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ మన ఇండియా అంటే వాళ్ళు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు రేసిజం అవ్వచ్చు, వీసా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, రెస్పెక్ట్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏ విషయంలో కూడా ఇండియాకి ఇంకొక ఇండియా అది రష్యా అంటే. మీకు ఫ్రెండ్ వైజ్ కావచ్చు, మనకు మంచి ఎలాంటి బాండింగ్ అంటే వెరీ వెరీ లాంగ్ లాస్టింగ్ బాండింగ్ అనమాట. ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో యూఎస్ఆర్ ఉన్నప్పటి నుంచే. సో కాబట్టి అలాంటి కంట్రీ దట్టు. ఇంకో పాయింట్ ఏంటంటే సరే మంచి బాండింగ్ ఉంది, మంచి రిలేషన్స్ ఉన్నాయి, దట్టు ఇంకో పాయింట్ ఏంటి సార్, రష్యా వచ్చేసరికి మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, వెరీ పవర్ఫుల్ కంట్రీ. సరే చిన్న ఏ జరుగుతుంటే జరగకుండా ఉండవని చెప్పట్లేదు. కంపారిటివ్లీ చాలా మిగతా అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే రష్యా అనేది వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీ. మన సెక్యూరిటీ వైజ్ అవ్వచ్చు, ఎలాంటి ఇష్యూస్ అనేది ఇప్పటివరకు లేదు. సరే బయట కొన్ని జరిగిన స్టూడెంట్స్ కావచ్చు, లోకల్ కావచ్చు, స్టూడెంట్స్కి అయితే ఇప్పటివరకు అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. చిన్న అనేది ప్రతి కంట్రీలో ఉంటాయి సార్. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అక్కడ ఇప్పుడు ఈ కాశ్మీర్లో జరిగితే అది ఎంత ఇండియన్ అంటారు కదా, మన చెన్నైలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు. సో కాబట్టి అక్కడెక్కడో జరుగుతుంది, బట్ అది ఎక్కడో జరుగుతుంది కాబట్టి మనకనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సరే కొన్ని అనేది ఇప్పుడు రైట్ నౌ కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్తో ప్రాబ్లం అనేది ప్రతి కంట్రీతో ఉంటుంది. అది మనకి చైనాకి ఎలానో, పాకిస్తాన్కి ఎలానో సేమ్ లైక్ దట్ అన్ని ప్రతి అడిషనల్ కంట్రీకి ఉంటాయి. సో వాట్ ఎవర్ అవి చిన్న లేకుండా ఏ కంట్రీలో ఉండవు. అది ఇండియా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో నెంబర్ 1. సో రష్యా అనేది 100% వస్తుంది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెక్యూరిటీ కంట్రీ. ఇంకో విషయం అంటే డెవలప్డ్ కంట్రీ. సో నేను చాలాసార్లు చెప్పానండి, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. ఎందుకని డెవలప్డ్ కంట్రీ అంటే ముందు ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయి ఉంటుంది, దాంతోపాటు ఒకసారికి సెక్యూరిటీ బాగా డెవలప్ అయి ఉంటుంది. సో మీకు మంచి ఎడ్యుకేషన్ ఉందనుకోండి, 100% ఒకసారికి అంతా వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళు బాగా సంపాదిస్తారు, బాగా డబ్బులు ఉంటే కంపల్సరీ వాళ్ళు సెక్యూరిటీ కాబట్టి 100%. మీకు డెవలప్డ్ కంట్రీ అంటేనే డబ్బులున్న బాగా ఫైనాన్షియల్లీ వెల్తీ కంట్రీ, సెక్యూర్డ్ కంట్రీ, హైలీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరికే కంట్రీ. సో కాబట్టి అందుకనే నేను డెవలప్డ్ కంట్రీ అనేది మనకి నేను ఎలా డెవలప్డ్ కంట్రీ రష్యా అనేది. దాంతోపాటు వచ్చరికి మనకి ఎన్ఎంసీ రూల్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చరికి ఎన్ఎంసీ రూల్స్. సో ఫస్ట్ కంట్రీ ఇప్పుడు నాకు తెలిసి మోస్ట్ 99.99 కంట్రీస్ ఎక్సెప్ట్ రష్యా, రిమైనింగ్ 80 కూడా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదు. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఒక రష్యా మాత్రమే రైట్ నా అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. అఫీషియల్ డాక్యుమెంట్ వచ్చి 2 years అయింది. మనకి ఎన్ఎంసీ రూల్స్ 2021లో వచ్చినాయి, ఈరోజు 24, అంటే 3 years అయింది. 3 years అయినా సరే ఇప్పటి వరకు వచ్చేసరికి ఒక రష్యాకి మాత్రం అఫీషియల్గా వచ్చిన ఇమీడియట్గా మనకి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు రష్యా మాత్రమే ఇప్పటి వరకు రష్యన్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యాలో మనలో మాత్రం ఇప్పుడు అఫీషియల్గా చెప్తున్నారు. రిమైనింగ్ ఏ కంట్రీస్ ఇప్పటివరకు అఫీషియల్గా లేదు. అసలు అక్కడ డ్యూరేషన్ అంటే తెలియదు, ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అంటే తెలియదు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారా లేదు, అది జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, వాట్ ఎవర్ ద కంట్రీ. సో మనకు రూల్స్ పరంగా నెంబర్ 1 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ అవ్వచ్చు, మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్, బడ్జెట్. ఇంకో విషయం కూడా బడ్జెట్ ఒకసారి మీరు బడ్జెట్ చూసుకుంటే యావరేజ్గా మీకు ఒకసారికి 20 లక్షలు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, 2 లక్షలు ట్యూషన్ ఫీజు ఉంటుంది. 2 లక్షల నుంచి 4 లక్షలు, 4.5 లక్షలు, 5 లక్షల దాకా డిఫరెంట్ యూనివర్సిటీ బడ్జెట్స్ ఉన్నాయి అనమాట. మీకు 20 లక్షలు దొరుకుతుంది, 25 దొరుకుతుంది, 30, 35, 40 బేస్డ్ ఆన్ మీ ఎంత బడ్జెట్ అంటే అప్ టు 20 to 30 to 35, 40 దాకా కూడా మీకు బడ్జెట్స్ అనేవి రైట్ నౌ బెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అనేవి అవైలబిలిటీ ఉంది. సో దట్స్ వై అంతకు మించి మనకు కావాల్సింది రూల్స్ రెగ్యులేషన్స్. ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ, రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెంబర్ 1. తర్వాత బడ్జెట్, మనకి రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉన్నాయి. తర్వాత బడ్జెట్ వచ్చరికి 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు. మనకు కావాల్సిన బడ్జెట్లో మోస్ట్లీ 25 నుంచి 30 లక్షలు అయిపోతుంది మొత్తం ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్. మనకు రూల్స్, బడ్జెట్, సెక్యూరిటీ అంటారా, రష్యా ఇస్ అ వెరీ పవర్ఫుల్ కంట్రీ. దాంట్లో ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా తర్వాత వచ్చరికి ఏంటంటే సార్ రష్యాలో మీకు ఇంకా 3 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. ఫెడరల్ యూనివర్సిటీ అని, నేషనల్ రీసెర్చ్. మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ అంటే మనకి ఎయిమ్స్ ఈక్వల్ అనమాట. అవి దానికి ఎంత ఓల్డ్ ర్యాంక్ ఉంటుంది, ఇది కూడా అంతే ఓల్డ్ ర్యాంక్ ఉంటుంది. దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఎయిమ్స్కి, ఢిల్లీ ఎయిమ్స్కి మీకు 700, 720, 700 ప్లస్ వస్తే ఎయిమ్స్ వస్తుంది. అలాంటి యూనివర్సిటీస్ రష్యాలో మీకు 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షల బడ్జెట్లో దొరుకుతున్నాయి. సో ఇది మీకు చాలా తెలియదండి. ఇప్పుడు ఏంటంటే సార్ ఇంకో విషయం కూడా ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు రైట్ నో మీరు ఇండియాలో చదివినా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే, అబ్రాడ్లో చదివినా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇండియాలోనే చదవండి,
ఫ్రీ సీట్ వస్తే ఇండియా చదవండి. ఇంకా పేమెంట్ 70-80 లక్షలు పెట్టకపోతే 20-30 లక్షల్లోనే మీకు బెస్ట్ ఆఫ్ ద ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ 400, 300, 500, 1500, 2000 ఓల్డ్ ర్యాంకింగ్ ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ అవన్నీ. సో కాబట్టి మీరు రష్యా అనేది అసలు ఎక్కడ కూడా తీసేయడానికి లేదండి. 100 to 99.99% స్టూడెంట్స్ రష్యా మాత్రం వెళ్తారు. దాంట్లో కూడా నేను చెప్పేది అంటే మంచి ఫెడరల్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ యూనివర్సిటీస్ అవి కూడా సరే పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. అంతే. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే. ఇంకో విషయం కూడా, రష్యా అంటే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. రష్యన్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెన్నై ఇప్పుడు మన తెలుగు అండి. ఇప్పుడు ఇంగ్లీష్, ఇప్పుడు ఎంబీబీఎస్ ఎక్కడ తెలుగులో చదువుతాం ఏంటి, లేదా చెన్నై వెళ్తాం, రేపు సీట్ వస్తుంది చెన్నైలో, లేదా ఢిల్లీ వెళ్తాము, హిందీలో చదువుతాం ఏంటి. ఇంగ్లీష్ ఇస్ ద కామన్, లోకల్ లాంగ్వేజ్ ద కామన్. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇప్పుడు మన స్టేట్ దాటి వేరే స్టేట్, ఇప్పుడు మన స్టేట్ దాటి వేరే స్టేట్, కర్ణాటక వెళ్తారు, కన్నడ మాట్లాడాలి, తమిళనాడు వెళ్తారు. ఇప్పుడు పోయి నేషనల్ పూల్ ఉంది కదా, మనకు కావాల్సిన నేషనల్ పూల్ ఉన్నప్పుడు ఢిల్లీలో సీట్ వచ్చింది, ఎయిమ్స్లో వచ్చింది, ఏం చేస్తారు అక్కడ? తెలుగు మాట్లాడరు, హిందీలోనే మాట్లాడతారు. మనకి ఎడ్యుకేషన్ దేంట్లో చదువుతారు? ఇంగ్లీష్లో చెప్తారు. దట్స్ ఇట్. రష్యాలో 100% ఫుల్ ఇంగ్లీష్ మీడియం, దర్ ఇస్ నో డౌట్ ఇట్. ఓకేనా?